ప్రార్థన చేసుకుంటాము. ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. కొంత సమయాన్ని మిమ్మల్ని స్తుతించగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. వాళ్ళలో పాలు పొందనగా వాక్య ప్రియులు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన వాళ్ళలో పాలు పొందడానికి కృప దయచేయి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెల్లడి ఎగురుతోనే వెలుగు మాలో తీసుకున్నారండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మా సహవాసం ఎంతో దీవెనకరంగా చెయ్యి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలపుల్లోని ఊహ అంతే ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, గత 2-3 వారాల నుంచి నోహవు మరి ఓడ విషయంలో జలప్రళయంకు ముందు విశ్వాసులు మరి దేవుని పిల్లలు ఆ దినాల్లో మరి క్రైస్తవులు దేవుని నమ్ముకున్నవారు అందరూ ఉండుంటారు, ఆరాధన చేయకుండా ఉండరు. అయితే వారు ఆచార క్రైస్తవ సాంప్రదాయంలో కొనసాగించారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భూమి మీద ఉన్న నరజాతి అంతటినీ మనం చూస్తూ వచ్చినప్పుడు నోహవు కుటుంబం ఒక్కటి మాత్రమే దేవుని దృష్టికి నీతివంతుడిగా కనబడ్డది. నోహవు కుటుంబం ఒక్కటి మాత్రమే ఆయన దృష్టికి నీతిమంతుడిగా కనబట్టినట్టుగా చూస్తున్నాం. కనుక మన జీవితంలో ఆ సంభవించబోయే సంగతులన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఒక్క సంగతి ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే, దైవాత్మను ప్రేరేపణ ఎదిరించిన వారు తీర్పు తప్పదు. దేవుని ఆత్మను ఎదిరించిన వారికి తీర్పు తప్పదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన నోహవు అతని కుటుంబమును విమర్శ నుండి తప్పించబడ్డారు. క్రీస్తు 2వ రాకడలో ఇలాగనే ఉంటుంది. తర్వాత నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు నోవహు ఓడలోనికి వెళ్ళే వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు పర్యంతము వారు ఎరగకుండిరి. జలము భూమి మీద వర్షం కురిపించిన తర్వాత కొట్టుపోయే వరకు వాళ్ళకు ఎరగదు. ఈ దినాల్లో కూడా అనేకులు ఆ విధంగా సిద్ధపడుతూ ఉన్నారు. మనం కాదు అనలేము. అయితే దేవుని దృష్టికి సత్యవాక్య ప్రకారము విధేయత చూపించి నోహు వలె నీతిమంతులముగా కొనసాగించడం ద్వారా మనము ఈ మరణం నుండి, శిక్ష నుండి తప్పించబడతాం. అలాగనే మనుష్య కుమారుని ఆగమనం కూడా
అట్లే ఉంటుంది అని మనం ఇక్కడ చూస్తున్నాం, మనం ఇదివరకు చూసాం. అయితే సంగతి ఏంటంటే, ఎందరైతే అవిధేయులుగా లోబడకుండా వాతవేయబడిన మనస్తాతో కొనసాగుతూ ఉంటారో అలాంటి వారికి శిక్ష తప్పదు అంటారు. రెండోది మనం చూసినాము, పాప ఫలితము ఏంటిది? తీర్పు. పాప ఫలితం ఏంది? తీర్పు తప్పదు అని మనం చూసాం. ఆ తర్వాత ఇంకేం చూసినాము? నోహు ఒక్క ఓడ, ఈ ఓడ రక్షింపబడిన సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది అని మనం చూసాం. ఈ ఓడ దేని సూచన? రక్షింపబడిన సంఘమునకు సూచనగా ఉంది. కనుక సంఘము, నోహు తన కుటుంబము ఏర్పాటు చేయబడినవారు అని అర్థం. ఏర్పాటు చేయబడినవారు. ఈ దినాల్లో స్వరక్తమిచ్చి కొనబడినవారు, పాప క్షమాపణ పొందినవారు, మారుమంచి పొందినవారు, ఆయన ఆశించిన రీతిగా సిద్ధపడుతున్నటువంటి వారు, వారు దేవుని పిల్లలుగా ఏర్పాటు చేయబడినవారు అని మనం చూసాం. తర్వాత దేవుని పిల్లలుగా ఏర్పాటు చేయబడిన వీరు, వారు పిలువబడ్డారు. ఆయన పిలుపును అందుకొని ఆ విధేయత చూపించి సంఘంలో ఆ దినాల్లో నీతిమంతులైన ఎలాగూ మరి ప్రవేశించారో, ఈ దినాల్లో కూడా ఓడ అనే సంఘంలో ఎందరైతే మరి పిలుపును అందుకొని స్త్రీలుగా, కథనవారిగా, భారము భరించేవారుగా ఎందరైతే ఉన్నారో అట్టి వారికి ఏముండదు? పిలువబడిన వారికి తీర్పు ఇక ఉండదు. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నాడు దేవుడు. ఆ దేవుని స్వరం వినేంత వరకు ఆయన ఓడను తాను సిద్ధం చేస్తూ ఉన్నప్పటికీ ముందుగానే వెళ్ళి ఓడలో కూర్చున్నాడా? ముందుగా వెళ్ళి కూర్చోలేదు. జంతువులు, పక్షులు, ప్రాకులు, జలచరులు అన్ని జతలుగా వెళ్ళిపోయిన తర్వాత దేవుడని యెహోవా ఆజ్ఞాపించేంత వరకు నిలబడ్డాడు బయటని. అప్పుడు నీవును నీ కుటుంబాన్ని ఏం చేయమన్నాడు? ఓడలో ప్రవేశించుడి అన్నాడు. అన్నాడా లేదా? ఆ మాట ఎక్కడ చదవని చూద్దాం. ఏడు ఒకటి చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఎంటుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఏమన్నాడు? నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నాడా? అప్పటి వరకు వెళ్ళపట్నే ఉన్నా. ఎప్పుడైతే నోహు తన కుటుంబం లోపలికి వెళ్ళిపోయిందో, ఓడలో షిప్లోకి వెళ్ళిపోయిందో, ఆ షిప్ లోపల నుంచి బోల్ట్ పెట్టుకోలేదు. దేవుడు దాన్ని క్లోజ్ చేసినాడు. దేవుడే దాన్ని క్లోజ్ చేసినాడు. దేవుడు మూసిన దాన్ని ఎవరు తెరవలేరు. ఆయన తెరిచిన దాన్ని ఎవరు మూయలేరు. కనుక మనము సంఘం అనే ఓడలోనికి వచ్చిన తర్వాత ఏర్పాటు చేయబడిన వారము, పిలువబడిన వారము, ఆ తర్వాత విశ్వాసులుగా చేయబడిరి. వీళ్ళెవరు? సంఘం అనే ఓడలో చేరిన వారు, ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘంలో చేరిన వారు విశ్వాసులుగా చేయబడ్డారు. వారిని పరిశుద్ధులు అంటారు, బిలీవర్స్ అంటారు. కనుక ఇది వరకు మనం దీన్ని చూస్తూ వచ్చినాం. నాలుగవది, ఓడ ఈ సంఘం అనే ఓడలో ఎందరైతే ఉన్నారో వారు ప్రత్యేకింపబడిన వారని చూశాం. అవునా? వారు ప్రత్యేకించబడిన వారు. దేనికి? నోహు కుటుంబపు రక్షణ మార్గమైన ఓడ వారి ప్రత్యేక జీవితమునకు సాధనమైపోయింది. ఆత్మయందును జీవితమందును ఆ దుష్ట యుగము నుండి వారు ప్రత్యేకింపబడిన నోహు ఇప్పుడు సాక్షాత్తు పూర్తిగా ప్రత్యేకించబడిన వారు. తర్వాత విశ్వాసులు ప్రత్యేకించబడిన జనాంగమని మనం చూస్తున్నాం. సంఘం అనే ఓడలో ఎందరైతే ప్రవేశించినారో వారు ఇలాంటి వారు ప్రత్యేకించబడిన వారు.
వారు లోకపు వారు కాదు, ఆచార క్రైస్తవ సాంప్రదాయం కొనసాగించేవారు కాదు. కాదు ఇది మనం చూసాము. యోహాను సువార్త 17-16 చదవండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారును లోక సంబంధులు కారు అంటే ఎవరు? విశ్వాసులు లోకంలో ఉన్న విచ్చలవిడిగా వారు ప్రవేశించరు. అలా ప్రవేశిస్తున్నట్లయితే నువ్వు విశ్వాసమే కాదు, ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. లోకము చెప్పినట్టుగా ప్రవర్తించి కొనసాగుతున్నామా, లేదు ప్రత్యేకించబడిన పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన పాపము క్షమింపబడిన వారముగా కొనసాగి మరి సార్వత్రిక సంఘం అనే ఓడలో మనం ప్రవేశించామా లేదా పరీక్షించుకోవాలి. ఎందుకంటే అనేకులు ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా ఒకరిని చూసి ఒకరు ముందుకు వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. ఏం చేసినారు? బాప్తిసం తీసుకున్నారు. అయితే వారి క్రియలు మారలేదు, వారి జీవితం మారలేదు, వారి ప్రవర్తన విధానమే మారలేదు. మనము మారు మనసు పొందకముందు, పాప క్షమాపణ పొందకముందు చేసే క్రియలు, మనం చేసిన మారు మనసు పొందినామని బాప్తిసం తీసుకున్నామని చెప్పుకున్న ప్రజలు అదే క్రియలు చేస్తూ ఉంటే మారు మనసు పొందినట్ట? ఎన్నడూ కానే కాదు. ఎందుకని అప్పుడు బైబిల్ చదవకపోతుంది, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం. అప్పుడు సంఘ సహవాసంకు లేదు, సంఘముకు వచ్చాము. అప్పుడు సినిమాలు, డ్రామాలు, నాటకాలు చూసాము, ఇప్పుడు వాటన్నిటినీ వదిలిపెట్టాము. ప్రభు సమయమందు ప్రభు చెప్పిన రీతిగా నడుచుకున్న వారే సంఘం అనే ఓడిలో ప్రవేశించిన వారు. నేను లోక సంబంధి కాను, వారు లోక సంబంధులు కాదు. మన ప్రియ ప్రభు లోక సంబంధి కాదు కనుక మనం రక్షింపబడిన మనం కూడా లోక సంబంధులము కాదు, లోక సంబంధులే కనుక దేవుని ఆజ్ఞ ఏదైతే ఉంటుందో అది వారు విశ్వాసులు ప్రత్యేకింపబడిన వారు అని చూశాం. వారు దేవుని స్వాస్థ్యమును స్వజనులై ఉన్నారు. ఎవరు? ఓడ అనే సంఘంలో ప్రవేశించిన వారు. విశ్వాసం యొక్క పని దేవునితో ఆయన ప్రజలను ఐక్యపరచుట. దేవునితో ఆయన ప్రజలను ఐక్యపరచుట. అవిశ్వాసుల నుండి లోకం నుండి ప్రత్యేకించబట. అవిశ్వాసం నుండి లోకం నుండి ప్రత్యేకించబట. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని. చూడండి, విశ్వాసులు రక్షింపబడిన వారు, పరిశుద్ధులుగా చేయబడిన వారు అవిశ్వాసులతో పొత్తు ఏమాత్రమూ ఉండకూడదు. అలాంటప్పుడు లోకం నుంచి వేరైపోవాలి. అయితే కట్టెతో నీళ్లు ముట్టినట్టుగా మనం ఉండాలి. కట్టెతో నీళ్లు ముట్టితే ఏమో నీళ్ళు ఉంటాయా వెంటనే? ఆ విధంగా మన జీవితము పరిశుద్ధముగా చేయబడిన తర్వాత పాత అలవాటు ఒక్కటి కూడా మనలో ఉండకూడదు. ఏం చేయకూడదు? పాత అలవాట్లు మనం ఉండకూడదు. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి ఏమంటాడు? మీరు మూర్ఖులకి ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. మూర్ఖులై ఈ తరం వారిలో ఉన్నటువంటి వారికి వేరు కావాలి. వేరు అయ్యాము అని అంటే మన ప్రవర్తన, మన ప్రార్థన, మన నడక కంప్లీట్గా డైవర్ట్ కావాలి. వీరు దేవుని పిల్లలు, వీరు దేవుడు సజీవమైన వాడు, వీరు నమ్మకమైన వారు అని చెప్పగలగాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యోసేపు 12 మంది అన్నదమ్ములు, అవునా? ఈ 12 మంది అన్నదమ్ములు ఏం చేపట్టారు? వారి దేవుని పిల్లలుగా, ఇశ్రాయేలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మందిలో యోసేపును ఏం చేసినారు? అందరు కలిసి
యోసేపు నిజమైనది చెప్తూ ఉంటే, ఆయన కళ దాని భావాన్ని తెలియజేస్తూ ఉంటే, వీడు 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 మనలను వానికి సాగిల పడాలన్నట, వానికి మొక్కాలన్నట, మేము చంపడం అని ఎవరు సొంత బ్రదర్స్ యోసేపుకు విరుద్ధంగా ప్రవర్తించినారా లేదా? అప్పుడు చివరికి ఆ ప్రతికూల పరిస్థితులు యోసేపు ఎదుర్కొంటూ ఉండి కూడా తన నిజస్థితిని విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకమైన వాడిగా కొనసాగించాడు. ఎక్కడ వారు ఎన్ని గోతులో పడవేసినా అమ్మి వేసినా కూడా దేవుని విడిచిపెట్టిన వాడు కాదు. విడిచిపెట్టాడా? మన జీవితంలో కూడా అలాంటి భక్తి విశ్వాసం మనం కలిగి ఉండాలి. తనది కాని దేశంలోనికి వెళ్ళిపోయి మరి నేరస్తుగా ఎంచబడినప్పటికీ ఆయన పాపము చేయకపోయినా చేసినట్టుగా సాతాను ఏం చేసినాడు? ప్రేరేపించి వచ్చినాడు. అవునా? అయినప్పటికీ ఆయన విధేయత చూపించాడు. నన్ను ఈ విధంగా అన్నాడని కదా. లేని వాటిని పుట్టిస్తారు కొందరు. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. అట్టివారు పరలోకంలో ఉంటారా? చూడండి, అట్టివారు పరలోకంలో ఉంటారా? ఎన్నటికి కాదు. ఎందుకు చెప్తున్నానంటే, చివరికి ఐగుప్తుకు ప్రైమ్ మినిస్టర్ కావడం ఎంత గొప్ప. అవునా? మొత్తం ఐగుప్తు కంట్రోల్ చేయడానికి అధికారం ఇచ్చాడు ఐగుప్తు రాజు. విన్నారా? ఎందుకు? దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఎక్కడ పంపించినా తన నిజస్థితిని మర్చిపోలేదు. దేవుని భయం కలిగి నమ్మకస్తుగా కొనసాగించాడు కనుక ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. ఎవరిని? యోసేపును. మనం ఆ విధంగా ఉన్నట్లయితే మనలను కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. నమ్మకంగా ఉండాలి. పరిస్థితులు ఏమైనా సరే నమ్మకంగా ఉండాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. మీరు ఎవరినైనా సేవించండి, నాకు అక్కర్లేదు. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అన్నదా లేదా? ఆ విధంగా జీవించినాడా లేదా? ఏ విధంగా? కనుక దేవుని ప్రజలముగా, ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన వారముగా, పాప క్షమాపణ పొందిన వారముగా ఏం చేయాలా? ప్రత్యేకింపబడిన వారముగా మనం ఉండాలి. ఏం చేయాలి? ప్రత్యేకముగా ఉండాలి. కనుక ఇక్కడ విశ్వాసము యొక్క దేవునితో ఆయన ప్రజలకు ఐక్యపరచుట మనం చూస్తూ వచ్చాము. తర్వాత ఐదవది ముద్రింపబడిన వారు. ఓడ అనే సంఘములో ఎవరైతే చేర్చినారో, వారు ఓడలోకి వెళ్ళినారో వాళ్ళు ఎలాంటి వారు? ముద్రింపబడిన వారు. సీల్డ్ ప్రజలు, సీల్డ్ అంటారు. వారు ఓడలో ప్రవేశించడం మాత్రమే కాదు, యెహోవా అతని ఏం చేసినాడు? మూసివేశను. యెహోవా అతని మూసివేశను అని వ్రాయబడి ఉన్నది. ఆ ఓడ యొక్క షిప్ యొక్క ద్వారం ఎవరు మూసారు? మనం నిన్న చూసాం 7:16 ప్రకారం. అంక ప్రభు చూశాడు. సాధారణ విధంగా వారు లోపల నుండి తలుపు వేసుకునలేదు. వేసుకున్నారా? బోల్ట్ పెట్టుకున్నారా? వీళ్ళు బోల్ట్ పెడితే మళ్ళీ తీసి చూస్తారని, అక్కడ ఇక్కడ వాతావరణం అందరూ ఉన్నవారికి వెళ్ళకూడదని దేవుడే వాటిని సీల్ చేసినాడు. కనుక ఇక్కడ అంటాడు, ఏం చేశాడు? బయట నుండి దేవుడే మోసెను. ఈ విషయము మనము చూద్దాము. ఈ విషయము గమనించదగినది. జలప్రలయం నుండి తప్పించుకొంటకు గాను జలప్రలయం ముగించు వరకు ఓడలో ప్రవేశించిన వారు భద్రము చేయబడ్డారు. ఏం చేయబడ్డారు? ఓడలో చేరిన వారు భద్రము చేయబడినారు. అంటే ఎందరైతే విశ్వాసులు ఈ సంఘం అనే ఓడలో చేరినారో వారు భద్రము చేయబడినారు అని అర్థం. మనం భద్రము చేయబడినట్లయితే ఆయన చెప్పిన రీతి మనం విధేయత చూపించాలి. ఓడలో ప్రవేశించిన వారు భద్రము చేయబడిన వారు. ఆ విధంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు?
ముద్రించబడిన వారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు? ముద్రింపబడిన వారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీరును సత్యవాక్యమును, చూడండి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. నిజమైన మారు మనసు విషయమా బాప్తిసం ఎందరైతే తీసుకోబడ్డారో అట్టి వారు ఏం చేయబడ్డారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారు. ముద్రించబడిన వారు మాటి మాటికి కిటికీ తెరిచి చూస్తారా? ముద్రించబడిన వారు మాటి మాటికి డోర్ తెరుస్తారా? ముద్రింపబడిన వారు విచ్చలు అటు ఇటు వెళ్తారా? ఓడలో ఉన్నవారు వెళ్ళిందా? ఓడలో జంతువులు, పక్షులు, ప్రాకులు అన్నీ కూడా ఉన్నాయి. తమంతా వెళ్ళి బయటికి వెళ్ళిపోయారా? చెప్పండి. మనం వెళ్ళిపోతుంటాం, అవునా? రక్తమిచ్చి కొనబడిన సంఘంలో మనం భద్రం చేయబడతాం కనుక మనం వెళుతున్నామంటే దైవ చిత్తానికి ప్రతికూలమని గుర్తించాలి. మీకు సందర్భ మాట ఎప్పుడు చాలా చూపించాను. ఇక్కడ సరిగా చూడండి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. ఆత్మచేత ముద్రింపబడితే, అవునట. కనుక ఇక్కడ అంటాడు, ఆత్మచేత ముద్రింపబడిన వారి యొక్క ఫలితం ఏంటి చెప్పండి? వారు ఓడల నుంచి వెలుపడికి వెళ్ళరు, వారు స్థితులుగా ఉంటారు. ఆయన చెప్పి వెలుపటికి వచ్చేంత వరకు అందులోనే ఉంటారు. కనుక మన జీవితంలో ప్రభువును పోలి నడుచుకుంటున్నామా? లేనట్టయితే మనం నేడే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పశ్చాత్తాపడాలి. మనం పొందే బాప్తిసం తీసుకునేది ఒక్క సంగతి మీకు చెప్తాను. బాప్తిసము మనలను రక్షించదు. ఒకటి గుర్తుంచుకోండి, మనుషులను ప్లీజ్ చేసే బాప్తిసాలు తీసుకోకండి. నిజమైన పశ్చాత్తాపము పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగించి ఒప్పించి విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఆ టాప్ టు బాటం పరీక్షించుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాటి జోలికి మళ్ళీ వెళ్ళకూడదు. మనం విడిచిపెట్టిన పాపముల జోలికి మళ్ళా పాపములు కాదు, ఆ సహవాసానికి వెళ్ళకూడదు, ఆ ప్రజలను వెంబడించకూడదు, ఆ ప్రజలు చెప్పింది మనం చేయకూడదు. వాస్తవం కాదా? ఓడలో ఉన్నటువంటి వారు అటు తిరిగారా? తిరగలేదు. కనుక మారు మనసు అంటే రైట్ అబౌట్ టర్న్. మారు మనసు ఈ పోలీసు వాళ్ళకు అది అదేమంటారు పీరియడ్ చేస్తూ ఉన్నప్పుడు రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అండ్ ఏమంటారు రైట్ అబౌట్ టర్న్ అంటారు. అప్పుడు ఏం చేయాలి? మొత్తం తిరగాలి, అవునా? లెఫ్ట్ తిరిగంటే లెఫ్ట్ తిరగాల, రైట్ తిరగంటే రైట్ తిరగాలి. అయితే రైట్ అబౌట్ టర్న్ అంటే మొత్తము తిరగాలి. కనుక మన జీవితంలో మనం ఎలాగుంటున్నాం? ప్రత్యేకించబడిన వారము, ముద్రించబడిన వారముగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. ఇప్పుడు నాకు ఎన్ని విషయాలు చెప్పండి, ఏం విషయాలు చెప్పండి? ఏమేమి? ఏర్పాటు చేయబడిన వారు. మొదటిగా ఏర్పాటు చేయబడిన వారు. రెండవది పిలువబడిన వారు. పిలిచిన వెంటనే సంఘంలోనికి చేర్చబడిన వారు అని అర్థం, అవునా? తర్వాత విశ్వాసులుగా చేయబడి. ఈ సంఘం అనే ఊరిలో ఉన్న వారందరూ ఆయన స్వరక్తమిచ్చి కొనబడినవారు. ఆయన ప్రజలు కనుక వారు ప్రత్యేక విశ్వాసులుగా చేయబడ్డారు. నాలుగవది ప్రత్యేకింపబడినవారు. ప్రత్యేకించబడినవారు. లోకంలో ఉన్న మరి ఆశలు మనకు ఉండకూడదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి మనలో ఉండకూడదు. తర్వాత ఐదవది ముద్రింపబడిన వారు. ఏంటి? ముద్రింపబడిన వారు. ఈ ముద్రింపబడిన వారి సంగతి ఒకటి గుర్తు చేసుకోనండి.
ఆ ప్రియ ప్రభు యోహానుకు ముద్రింపబడిన ఒక గ్రంథం ఇచ్చినారా? ఆ గ్రంథం ఇచ్చినప్పుడు అందరు ఓపెన్ చేయగలిగినారా? చేయలేదు. ఎవరు చేశారు? ఆ ప్రభు ఒక్కడు మాత్రమే. కనుక మనము ముద్రించబడిన వారముగా ఉండాలంటే ఏం చేయాలి? సంఘములో ఉండి అటు ఇటు తిరగకూడదు, ఓడలో ఉండి అటు ఇటు తిరగకూడదు. నేను సర్పము కనుక నేను చేపలన్నీ మింగేస్తానంటే ఊరుకుంటాడా అంటున్నా. నేను సర్పములు కనుక మనుషులనే కాదు జలచరములన్నింటినీ నేను మింగేస్తాను అంటే దేవుడు ఊరుకుంటాడా? లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటాడు. వెంటనే మనం చేసి పాపానికి విరుద్ధంగా ప్రవర్తించి తలంచి యోచించి వారికి కాకుండా ఇతరులను కూడా డైవర్ట్ చేపించే వారు ఉన్నారు ఈ దినాల్లో. అలాంటి వారిని ఏం చేస్తాడు? మనం ఒక్కసారి ఆలోచించాలి. కనుక మన జీవితంలో నిత్య శిక్షకు పాత్రముగా మనం చేయబడలేదు. దేవుడు చెప్పిన రీతిగా ప్రవర్తించాలా, నడుచుకోవాలి. ముద్రించబడినవారు. ఆరవది ఇంకొక చెప్తాను, ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను. జలములపైకి లేపబడిరి. ఆరవది జలములపైకి లేపబడిరి. అవునా? ఆకాశపు తూములు విప్పబడిన కొలది, భూమి నుండి జలములు పైకి వచ్చిన కొలది జలములు వృద్ధి ఆయను, దానితో పాటు ఓడ లేచెను. అవునా? దానితో పాటు ఓడ లేచెను. నేరస్తులైన దుష్ట జనాంగము జలముల కింద కప్పి పెట్టబడిరి. నేరస్తులైన దుష్ట జనాంగము జలముల కింద కప్పి పెట్టబడిరి. వాస్తవం కాదా? అవిధేయులైన వారు, లోబడని వారు, తిరుగుబాటు చేసేవారు, తప్పు మార్గం పట్టించేవారు, నేరం వేసేవారు, శాస్త్రు పరిసయులు, ధర్మశాస్త్రోపదేశకులు వెంటాడుతూ వచ్చినారు. లేదా వారిని ఎవరన్నా రమ్మన్నారా? అందరికన్నా ముందుగానే ఆ ప్రభుని వెంబడించారు. ప్రభుకు తెలుసు వీళ్ళు ఇలాంటి వారని కదా. వీళ్ళు ఎలాంటి వారనే సంగతి ప్రభు ఆంతర్యంలో ఏమనుకుంటున్నారని బాగా తెలుసు. అలాంటి వారిని ఆయన పరిచయం ఏందో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయినాడంతే. విన్నారా? ఈ శాస్త్ర పరిచయాలు ఏం చేస్తూ వచ్చినారు? తప్పులు పట్టడానికి వచ్చారు. రావనంటారా లేదా? కనుక అలాంటి దుష్ట జనాంగము ఏం చేయబడుతుంది? నీటితో ముంచివేయబడింది. నీటిలో ముంచివేయబడింది కనుక కప్పబడిది. ఓడలో ఉన్న ప్రజలు జలము పైన లేచిరి. ఓడలో ఉన్న ప్రజలు జలముల పైన లేచిరి. వారు సజీవులయ్యుండిరి. అవునా? ఎవరు సజీవులు చెప్పండి? ఓడలో ఉన్నవారు పరిశుద్ధులు, స్వరక్తమిచ్చుకొనబడినవారు, వారు పరిశుద్ధులు అనిపించుకున్నారు కదా. వారు ఎవరు? సజీవులై ఉన్నారు. అందుకే ఆదికాండము 7వ అధ్యాయము 17, 18, 19 చదవండి. ఆ జలవాహము 40 దినములు, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ఏం చెప్పాయి? గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి. ఈ అపార్ట్మెంట్, ఈ చెట్టు, ఆ చెట్టు, ఈ గుట్ట, ఆ గుట్ట వెళ్ళదు. ఈత వచ్చిన వారు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వెళ్ళినారు. అక్కడ వెళ్ళి ఎంతకాలం ఉన్నారు? ఇంకా ఆకాశ తూములు విడిచి వర్షం పడుతూనే ఉండి ఆ ఎత్తైన స్థలం పోయిన వారు కూడా మూసివేయబడ్డారు. ఏం చెప్పారు? మూసివే దుష్ట జనాంగము
ఏం చెప్పబడ్డది? తుడిచివేయబడను. ఇది మరణం నుండి జీవములోనికి దాటిపోయిన రక్షితుల సాదృశ్యంగా ఉన్నది. ఏంది? జలములపైకి లేపబడిన ఈ ఓడ లేదా ఆ ప్రజలు దేనికి సూచన ఉన్నారు? మరణం నుండి జీవములోనికి దాటిపోయిన రక్షింపబడిన వారికి సాదృశ్యముగా ఉన్నది. మీరు నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థ విశ్వాసులుగా మీరు లోకంలో కొనసాగితే ఏం చేయబడతారు? నీటిలో ముంచివేయబడ్డారు అప్పటి ప్రజలు. అవునా? ఇప్పుడున్న ప్రజలు అగ్ని చేత కాల్చబడుతుంటారు. తప్పించుకోలేరు. అప్పుడున్న లోకం ఎలా ఉందో అంతకంటే ఘోరమైన పరిస్థితి ఈ దినాల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఆచార క్రైస్తవ సాంప్రదాయములు విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులే విన్నారా? స్వరక్తమిచ్చి కొనబడిన వారి విషయంలో బోధకులు అనబడిన వారు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. న్యూస్లల్లో డిబేట్ పెడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఈయన సంగతి ఇట్లా, ఈయన పేరు చెప్పండి. ఈ పాస్టర్లు కానీ సేవకులు కానీ సత్యవాక్యమును వాస్తవమైన రీతిగా తెలియచేస్తూ ఉంటారు. అవునా? వాస్తవమైన వాక్యంలో ఉన్నది తెలియజేస్తూ ఉంటారు. తెలియచేస్తూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిశుద్ధులు అబ్రహాము లాంటి వారు. అబ్రహాము ఆ దినాల్లో మెల్కీసెదెకు ఏం చేసినాడక్క? 10వ వంతు తన ఆస్తి అంతట్లో అన్నిటిలో భాగం ఇచ్చాడు. మనం ఒక్కదాంట్లో ఇస్తాం. మనం అవునా? అది ఇవ్వడమే గ్రేట్ మనకు. ఈ సత్యవాక్యం మీకు చెప్పకుండా నేను ఉన్నాను అనుకో, ఆ సత్యం మీకు తెలుస్తుందా? చెప్తేనే కదా మీకు తెలిసింది. ఆ సత్యవాక్య ప్రకారం మనం దేవుని మందిరానికి పరలోకంలో పొందబోయే బహుమానం కొరకు, మరి భూలోకంలో మనం ఫలించి అభివృద్ధి పొందడానికి దేవుడికి ఏర్పాటు చేసిన అది క్రమం. అది ఏమంటారు? ఆ క్రమం నేర్పుతూ ఉంటే విస్తరించిన తర్వాత ఈ పాత్ర ఇట్లా, ఈ సేవకుడు అట్లా అని చెప్పడానికి చెప్పిన వారు యోగ్యులేనా? వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, వాళ్ళ పేర్లు చెప్పేసి ఈ విధంగా చెప్పించి వీళ్ళు ఇంత అంత సంపాదించుకొని ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పడము దైవ చిత్తమాది. దేవుడు ఏర్పాటు చేసినాడు ఏమని? ఏదైతే చేయాలో మీ ఫలము అధికము కావాలంటే నేను చెప్పింది మీరు గుర్తుందా మీకు? ఇక్కడ మరణం నుండి జీవములోనికి దాటిపోయిన రక్షింపబడిన వారికి గుర్తు ఏంటిది? ఓడాలి సంఘంలోనికి వచ్చిన వారు. కనుక వీటిని పెట్టి మనం ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నేను క్లోజ్ చేస్తాను. ఇది ఆ సబ్జెక్టు కూడా మీకు విస్తార ఫలములు కావాలని మీకు చెప్తున్నాను అంటాడు. నాకు డబ్బులు ఆశించి చెప్పడం లేదు అంటాడు. మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొలుసు వారు తమ సామర్థ్యం కొలది కాక సామర్థ్యం ఎక్కువ తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇది గాక మోట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమను తాను అప్పగించుకొనరి. ఇంతగా చేదురని మేము అనుకొనలేదు. ఈ దినం మనం చూసింది ముద్రింపబడిన వారు. అవునా? మొదటిగా ఓడలో ప్రవేశించిన వారు సంఘమునకు సూచనగా ఉన్నాం. వారు ఏర్పాటు చేయబడిన వారు, సంఘంలో చేరిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. రెండవది, వారు పిలువబడిన వారు, పిలుపునకు ఇదే చూపించి వారు తమ పాపలు యేసు రక్తంతో కడిగి పరిశుద్ధులుగా చేర్చబడిన వారు. మూడవది, విశ్వాసులుగా చేయబడిది.
సంఘంలో ఎందరైతే చేయబడ్డారో, స్వరక్తం ఇచ్చి కొనబడి తమ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టబడినారో వారందరూ విశ్వాసులుగా చేయబడినవారు. 4వది, వీళ్ళు ప్రత్యేకించబడినవారు. ఏం చేయబడినవారు? ప్రత్యేకించబడినవారు. తర్వాత ఈ దినం వారు ముద్రింపబడిరి. ఏం చేయబడ్డారు? ముద్రింపబడిరి. ముద్రింపబడినవారు అంటే ప్రభు చేత ముద్రింపబడినవారు. దాన్ని ఓపెన్ చేయాలంటే ప్రభువే చేయాలి. అవునట్రా? చూడండి, మనం ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాం. అవునా? ముద్రింపబడినది. అప్పుడు ఎవరు యోగ్యులు? యోహాను పద్మాసు దీపంలో ఏడ్చుతూ ఉంటే ఒక్కరు కూడా ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు అన్నాడు దాన్ని ఓపెన్ చేయడానికి. అయితే మనుష్య కుమారుడు ఆ ముద్రింపబడిన ఏది గ్రంథాన్ని తీసుకొని ఓపెన్ చేసినాడా లేదా? ఎంత? కానీ అలాంటి జాబితాలో మనం ఉండాలి. కనుక వీరు అంత చివరిగా 6వది, జలముల పైకి లేపబడి. అవునా? ఏంటికి లేపబడ్డారు? జలముల పైకి లేపబడి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇది మరణము నుండి జీవములోనికి దాటిపోయిన రక్షింపబడిన విశ్వాసులకు సాదృశ్యము. అర్థమైందిగా? తర్వాత మనం వచ్చే వారంలో మనం చూసుకుంటాం. కనుక ఈ రకంగా ఎందరైతే తమ జీవితాలను మరి సంఘములో చేర్చబడి ఆ ప్రకారం నడుచుకుంటూ ఉన్నారో అలాంటి వారు బలిలో పాలు పొందండి. తక్కిన వారు మౌనంగా ఉండండి. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, యేసు నామమున మరొకసారి ప్రార్థనకు వస్తున్నాం. మానవ అద్దుబాటులో వ్యక్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి పాపుల రక్షణ విశ్వాసకు ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపింది. ప్రభా, ఎందరైతే ఓడలో ప్రవేశించినారో వారందరికీ కూడా వారు పిలువబడిన వారు, శీళ్ళు వేయబడిన వారు, భద్రముగా కాపాడిన వారు, మరణం తప్పించుకున్నటువంటి వారు. ప్రభా, ఎందరైతే ఈ ఓడలో ప్రవేశించలేదో అలాంటి వారు దుష్ట సహవాసంలో ఉండి నీటి చేత కొట్టుకొని పోయి మరణించినటువంటి వారుగా లెక్కింపబడ్డారు. ఆ జాబితా నుంచి ప్రతి వారిని తప్పించి ప్రభా, నిత్యత్వంలో మీతో ఉండడానికి భూలోకంలో ప్రతి వారిని సిద్ధపరిచి నీ నామకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుచు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.